అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా ఉమ్మడి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచేలా అంతా కృషి చేయాలన్నారు నేతలు. గెలిచే వారికే టికెట్స్ ఇస్తామని, ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. నిజామాబాద్ అభివృద్ధికి ఎంపీ అరవింద్ చేసిందేమీ లేదన్నారు. నాయకులు ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని, పైపైన ప్రచారం చేస్తే సరిపోదని సూచిస్తూ ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు సర్వే చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఆయన సర్వే చేస్తున్నారు. గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ అండ్ ఎస్బీ వాళ్ళ సర్వేలు జరుగుతున్నాయి. ఈ అన్ని సర్వేలు పెట్టుకొని షార్ట్ చేస్తాం. మీరు గాబరా కాకి అటు ఇటు ఉరకకండి, నిదానంగా ఉండండి. సర్వేలు వచ్చిన వాళ్ళకు మేమే ఇంటికి వచ్చి బీఫామ్ ఇస్తాం. తప్పనిసరిగా కొద్ది వర్క్ చేస్తే ఇవన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరికి టికెట్ వచ్చినా, మరి మహేష్ గౌడ్ గారు ఎవరైనా పని చేయకుండా యాక్షన్ తీసుకుంటావా లేదా? ఇవన్నీ తీసుకుంటాం. జై హిందూను జై శ్రీరామ్ అంటే మన కడుపుకు భూమి పెట్టది, మన పిల్లలకు భవిష్యత్తు రాదు. దేవుని పూజిద్దాం, దేవుని ఆరాధిద్దాం, రోజు పొద్దున్నే పూజ చేసుకుందాం. ప్రతి వాడికి దేవుడు దేవుడే. కానీ దేవుడు మీకు అన్నము, ఈ దేవుడి పేర్ల ఓట్లు అడిగేవారు మీకు అన్నం పెట్టరు, మీకు భవిష్యత్తు ఇవ్వరు అనేది ఒక మాటని ప్రతి కార్యకర్త ప్రజలకెళ్ళి చెప్పాలి. ఇంత మొనగాడని చెప్పుకుంటాడు అరవింద్. దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే? నిజామాబాద్ మున్సిపాలిటీ 1930లో ఏర్పడింది. ఉత్తమన్న, నిజామాబాద్ మున్సిపాలిటీ 1931లో ఏర్పడింది. అత్యధిక జనాభా, స్మార్ట్ సిటీ రాలే. 1952లో ఏర్పడిన కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. అన్ని మున్సిపాలిటీస్ గెలిచే విధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మరి ఎక్కడో అక్కడ మహేష్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే అందరు లీడర్స్కి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. అందరూ అని పని చేస్తుంటే ఎవడేం చేయడు. స్పెసిఫిక్గా ఎవరైనా కార్పొరేషన్ చైర్మన్ అంటే వాళ్ళకి 1, 2, 3 వార్డులు ఇన్ఛార్జ్ ఇవ్వండి. మరి డిసిసి అధ్యక్షులు మొత్తం సమన్వయం చేస్తూ 1, 2, 3 కౌన్సిలర్స్ బాధ్యత ఇవ్వండి. గెలిపించకుంటే మాత్రం వాళ్ళ సంగతి చూడాలి. ఇక ఎవరికి బాధ్యత ఇస్తే వాళ్ళు గెలిపియాలి. ఉట్టిగానే ఇట్లా మీద తిరిగి ఇట్లా డాన్స్ మీద స్పీచ్లు ఇస్తే కుదరదు.